ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ బాగుండాలని నిత్యము ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు మీకు వస్తున్న వాగ్దానం ద్వారా మీరెంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా బలపరచబడుతున్నారని మేము విశ్వాసించుతున్నాం. ఏదేమైనప్పటికీ ప్రతిరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నాడని నమ్ముతున్నాం. మంచిది, దేవుని వాక్యాన్ని దేవుడు మనతో ఒక వాగ్దాన రూపంలో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి సిద్ధపడదాం. ఏప్రిల్ 8వ తారీఖున దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుకుందాం. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. ఈ దినాల్లో చాలామంది ఒంటరి జీవితంలో కుటుంబం పరంగా కానీ లేకపోతే వ్యక్తుల పరంగా కానీ అనేకమైన ఇబ్బందుల వల్ల, పరిస్థితుల వల్ల ఒంటరిగా బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. ఏంటి నా జీవితం, నా అనుకున్న వాళ్ళని నన్ను మోసం చేయొచ్చు, లేకపోతే సందర్భం ఏదైనప్పటికీ ఒంటరిగా ఉన్నాను, ఏంటి నా పరిస్థితి అనుకున్న వారు లేరంటారా? చాలామంది ఉండొచ్చు కదండి. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఒంటరిగా ఉన్నావని బాధపడొద్దు, నీకు ఎవ్వరు లేరని బాధపడొద్దు. ఈరోజు ఒంటరిగా ఉన్నవాడు రేపు 1000 మంది అవుతాడు. అంత బలము దేవుడికి ఇవ్వబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఎవ్వరు లేరు, ఈరోజు నేను ఒంటరిగా ఉన్నాను, అనాదిగా ఉన్నాను అని అనుకోవచ్చేమో, కానీ ప్రభు ఏమంటాడు తెలుసా? వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ఒక బలం ఉంది, దేవుడు ఆ బలాన్ని ఇవ్వబోతున్నాడని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒంటరిగా ఉన్నానని ఫీల్ అవ్వద్దు. అందుకన్నాడు, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది అంటారు, నేను ఎన్నిక లేని వాడినండి, నాకెవ్వరు లేరండి, నా అనుకున్న వారు నన్ను మోసం చేశారండి, చిన్నతనంలోనే నా తల్లిదండ్రులు చనిపోయారండి, నేను ఒంటరి వాడినండి అనే మాట ఎక్కువ మంది దగ్గర నేను వింటూ ఉంటాను. ప్రభు చెప్పాడు, నువ్వు ఒంటరిగా ఉన్నాడని భయపడవు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన నిన్ను బలపరచబోతున్నాడు. అందుకన్నాడు, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఎన్నిక లేనివాడు. ఈరోజు నాకే ఎన్నిక లేదు, నా జీవితం ఏంటి, ఈ పరిస్థితి ఎలా ఉందని నువ్వు బాధపడుతున్నావు నాకు తెలియదు, కానీ ప్రభు చెప్తున్నాడు, ఎన్నిక లేనివాడు బలమైన జనమవుతాడు. ఒక నాయకుడు అవుతాడు, ఒక ఉన్నతమైన పాత్రలో దేవుని నిలబెట్టబోతున్నాడు. నా జీవితంలో కూడా ఇడెందుకు పనికిరాని వాడు అనే పరిస్థితులను విన్నాను, ఇడికి ఏం తెలీదు అనుకునే పరిస్థితులను విన్నాను. దేవుడు ఎన్నిక లేని వాడిని బలవంతుడిని చేశాడు. స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని కూడా అంతే. ఎన్నిక లేనివాడు, వీడి వల్ల ఏమి కాదు, వీడి వల్ల ఏమి ప్రయోజనం లేదు, వీడు చదువుల్లో వీకు, లేకపోతే వీడు ఏ పని చేయలేడు అనుకునేవారు ఎవరైనా మీలో ఉంటే కనుక, మిమ్మల్ని అలాగే ఎవరైనా కించపరుస్తూ మిమ్మల్ని వేదనకరమైన స్థితిలోకి లాగితే కనుక ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? బలమైన జనమగుతారు. ఒక నాయకుడిగా దేవుడిని నిలబెడతాడు. ఒకప్పుడు నా జీవితంలో కూడా అంతే. వీడు ఎన్నిక లేనివాడు, వీడు బలహీనుడు అనే మాట నేను విన్నాను. దేవుడు ఒక ఉన్నతమైన పరిచర్యను మాకు అప్పచెప్పాడు. దేవుడు ఎలా ఉన్నతమైన ప్రణాళిక, అనేకమైన ప్రాంతాలు తిరుగుతున్నామంటే, ఒకప్పుడు వీడి వల్ల ఏమి ప్రయోజనం లేదనుకున్నవారు ఇప్పుడు వీడు అనేకమైన ప్రాంతాలు తిరుగుతున్నారు, దేవుని స్వార్థం చేస్తున్నాడు అనే మాట నేను వింటూ ఉంటాను. ఈరోజు నీ జీవితం కూడా అంతే. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు వేదన పడుతున్నావు? ఎందుకు చింతిస్తున్నావు? ఎవరు లేరు, నేను ఒంటరి వాణ్ణి అనే మాట అనుకోవద్దు. దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, ఎన్నిక లేనివాడు బలమైన జనమవుతాడు. స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను తప్పకుండా బలపరచబోతున్నాడు.
దేవుడు నేను బలవంతునిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నేను ఒక ప్రత్యేకమైన కోణాల్లో ఆశీర్వాదకరంగా ఉండాలని, నేను దేవునికరంగా దేవుడిని చేయాలని ఆశపడుతున్నాడు. అయితే నువ్వు దేవుని దగ్గరికి రా, ప్రభు దగ్గరికి రా, ఆయన దగ్గర మోకరించి ప్రార్థించు. ప్రభా, నేను ఎన్నిక లేని వాడిని అయ్యా, నన్ను అందరూ ఛేదరించుకున్నారయ్యా, అందరు నన్ను అనేక రకాలకు బాధలు పెడుతున్నారు అయ్యా, నీ దగ్గరకు వస్తే నీతో ఉంటే నన్ను బలవంతుడైన అయ్యా నన్ను వ్యక్తికి చేస్తానన్నావు కదా, చేస్తావా? అలా చేయి ప్రభా, నన్ను దీవెనకరంగా చేయి. అనేక మంది భక్తులు దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు వెంటనే జవాబు ఎలాగైతే ఇచ్చాడో, నీవు మొరపెడితే ఈ ఉదయకాలం ముందు నీవు మొరపెడితే దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నా జీవితం ఇది, నా పరిస్థితి ఇది అని నువ్వు మొరపెడితే దేవుడు తప్పకుండా నిన్ను బలపరచబోతున్నాడు. దేవుని దగ్గర మొరపెట్టండి, దేవుని దగ్గర ఏడవండి, ప్రార్థించండి. అలా ప్రార్థిస్తారా? దేవుని దగ్గర అలా మొరపెడతాడా? దేవుడు తప్పకుండా నేను బలపరుస్తాడు, ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. మరి ఎందుకు ఇంకా ఆలస్యం? ప్రార్థన చేసుకుందామా? ఈ ఉదయకాలపు దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ మాటను బట్టి దేవుడు నిన్ను బలపరిచి స్థిరపరిచి లేవనెత్తునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు ఎవరైతే నీ మాటలని బిడ్డలు వింటున్నారో వారందరినీ మీరు బలపరిచినందుకు స్తోత్రాలు. అవునయ్యా, వారిలో ఒంటరిని వాడు మంది అవుతారని, అయ్యా ఎన్నిక లేని వాడు బలమైన జనంగం అవుతారని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలందరినీ దీవించండి ప్రభు. అయ్యా తండ్రి, ఎవరైతే సేదరించబడుతున్నారో, ఎవరైతే వెలివేయబడ్డారో, అయ్యో నాకు ఎవ్వరు లేరని చింతిస్తున్నారో వారిని మీరు బలవంతులుగా చేయండి. అయ్యా మీరు ఆదరించండి, వారిని మీరు బలపరచండి, నీ కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా ప్రతి ఒక్కరిని దీవించండి. ఇదిగో ప్రభా, అయ్యా తండ్రి, ఈ వీడియో చూస్తున్న బిడ్డలు చాలా మంది బలహీనతో బాధపడవచ్చు. అయ్యో అనేకమైన పరిస్థితుల నుండి వారు బాధపడవచ్చు. అయ్యా ప్రార్థిస్తుండగా, ప్రార్థనలు ఏకీభవిస్తుండగా యేసు నామములో వెంటనే వారు స్వస్థత పొందుకుందురుగాకని ప్రార్థిస్తున్నాడు. వారు వెంటనే వారిని మీరు బలపరచుదురుగాకని ప్రార్థిస్తున్నాడు. అయ్యా వారికి ఉన్న ప్రతి అవసరతలు, ఇబ్బందులు, ఇరుకులు అయ్యా నీ నామములో తీర్చమని ప్రార్థిస్తున్నాను. గొప్ప కార్యం ఇచ్చేయండి అయ్యా తండ్రి, అద్భుతములు చేయండి దేవా. నీ బిడ్డల జీవితంలో నూతనమైన కార్యాలతో, నూతనమైన అభిషేకంతో అయ్యా ప్రతి బిడ్డని మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. ప్రాముఖ్యంగా అయ్యా తండ్రి, వాగ్దానం ద్వారా నీ బిడ్డలందరితో మీరు మాట్లాడారు. బలపరిచి స్థిరపరిచి నూతనమైన రీతుల్లో బిడ్డలందరినీ బలపరచమని అయ్యా తండ్రి, అయ్యా నీ బిడ్డలందరినీ పేరు పేరు చెప్పిన మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.